హాయ్ అండి. మీలో చాలామందికి తలస్నానం చేయంగానే వేడివేడి కాఫీ తాగాలనో టీ తాగాలనో ఉంటుంది కదా. కానీ ఈసారి నార్మల్ రెగ్యులర్ కాఫీ చాయ్ కాకుండా ఇలా ట్రై చేయండి. ఒకసారి ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే చాయ్ తాగాలనుకుంటున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ కప్పులో 1.5 కప్పు వాటర్ వేసినాం కదా, ఇది స్టవ్ పైన పెట్టిన తర్వాత బాగా మరలి ఒక కప్ అనేది 1.5 కప్ అనేది ఒక కప్పు వాటర్ అయిపోవాలి. అప్పటిదాకా బాగా మరలించుకోవాలి. గ్యాస్ పైన పెట్టి బాగా వేడవ్వాలి. మరలిన తర్వాత ఈ పౌడర్, ఇది వచ్చేసి ధనియాలు, వాము, జీలకర్ర, మెంతులు 4 కలిపి పౌడర్ చేసిన పౌడరు. ఇది బాగా మరలించుకోవాలండి. బాగా మరలించుకున్న తర్వాత మనం ఏ 1.5 కప్పు వాటర్ వేసినామో ఆ 1.5 కప్ అనేది ఒక కప్పు వాటర్ అవ్వాలి. అంతలోపు మనం పక్కన ఒక కప్పులో మనం దేంతో అయితే టీ తాగాలనుకుంటున్నామో ఆ కప్పులో 1 టేబుల్ స్పూన్ తేనె వేయాలి. ఆ తేనె వేసిన తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. హాఫ్ నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తేనె నిమ్మకాయ రసం బాగా కలిపిన తర్వాత మిక్స్ అయిన తర్వాత ఇదిగోండి, అంతలోపు మన చాయ్ అనేది రెడీ అయిపోయింది. టీ అనేది. ఇది గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని మనం ఏ నిమ్మకాయ తేనె పిండుకున్న వాటర్లోకి వడేసుకోవాలి. వడేసుకున్న తర్వాత బాగా మంచిగా ఆ పౌడర్, కొంతమంది అలాగే తాగొచ్చు, కాకపోతే అది కాస్త నోటికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా వడేసుకున్న తర్వాత దాన్ని బాగా కలపాలి. ఆ తేనె, నిమ్మరసము, మనం వడేసుకున్న టీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసిపోవాలి. అదంతా కలిసిపోయిన తర్వాత మీరు ఒక్క సిప్ వేయండి. అసలు ఎంత రిలాక్సేషన్గా అనిపిస్తుందంటే, మీకు ఎటువంటి హెడేక్ ఏదైనా ఇది ఉన్నా కూడా గొంతుకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ చాయ్ తాగడం వల్ల, టీ తాగడం వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, మోషన్ ప్రాబ్లం ఏదున్నా క్లియర్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.